అల్లు రమణారావు యాదవ్, భారత సాహిత్య నియోజన పార్టీకి నేను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నాను. మా మిత్రులు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి జోగా చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించినటువంటి నర్సీపట్నం ప్రాంతంలో ఈరోజు ఫిబ్రవరి 22వ తారీఖుని బీసీ సింహగర్జన తాలూకా వాల్ పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమం ఉద్దేశించి మేము బీసీ సింహగర్జనని జయప్రదం చేయమని, తద్వారా బీసీల యొక్క సమస్యల పరిష్కారం కొరకు అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటున్నాము. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు బీసీలందరూ కలిసి కదిలి చలో విజయవాడ అని బీసీ సింహగర్జనకి అందరూ రావాలని మొదటగా మనతో కోరుకుంటున్నాం. నా పేరు అనుపమ్ యాదవ్. రాష్ట్ర కో కన్వీనర్గా నాకు పదవి ఇచ్చినందుకు నేను ఆ పదవికి న్యాయం చేస్తూ నేను ఇక్కడ నర్సీపట్నం రావడం జరిగింది మన జోగా చంద్రమౌళి పిలుపు మేరకు. సో బీసీకి కావాల్సిన మెయిన్ ఏంటంటే డిమాండ్స్: బీసీ రక్షణ చట్టం అమలు, నెక్స్ట్ రాజధాని ప్రాంతంలోని బీసీలకు 1000 ఎకరాలు భూమి కేటాయింపు, ఇది ఒక డిమాండ్. ఇంకోటి బీసీ కులాలకు కార్పొరేషన్ నిధులు, సమగ్ర కులగన్న, విద్య, జాబ్స్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. నెక్స్ట్ చట్టసభలో బీసీలకు 44% కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇవి మా డిమాండ్ కూటమి ప్రభుత్వానికి. ఈ డిమాండ్ ఒప్పుకుంటే కూటమి ప్రభుత్వం బాగుంటుంది, లేకపోతే రానున్న రోజుల్లో బీసీలు అది గొలుపడి చెప్తారని నేను మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. నర్సీపట్నం నియోజకవర్గం రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా బోడే రామచంద్ర యాదవ్ గారు నన్ను నియమించారు. 22వ తారీఖున జరగబోయే బీసీ సింహగర్జన విజయవంతంగా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నాం. నా పేరు బహుజన భట్ట నాగరాజు. నేను ఏపీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పనిచేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే దీనికి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఏకం అవ్వాలి. దానికి ముందుగా బీసీల నుండి పార్టీ పెట్టి మేము ఎవరికి తక్కువ కాదు, ఈ కమ్మారెడ్లే కాదు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఈ బీసీలు కూడా పరిపాలించగలరని చెప్పేసి ఒక వాయిస్ ఇచ్చినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ పెట్టినందుకు. అలాగే బీసీలకు సింహగర్జన అని చెప్పేసి రేపు 22వ తేదీన విజయవాడలో పెడతా ఉన్నారు. దానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మన నర్సీపట్నం జిల్లా నుండి కూడా మన నియోజకవర్గం నుంచి కూడా ఎక్కువ మంది వెళ్ళి మన బీసీలు సత్తా ఏటో చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.